వీళ్ళ ప్రభుత్వం ఏర్పడగానే అవినీతికి ఏ రకంగా తెరలేపారనే దానికి నిదర్శనం. ఆ రోజున నియోజకవర్గ పర్యంతం కూడా గతంలో మినువులు గాని, పెసలు గాని, మొక్కజొన్నలు గాని, జొన్నలు గాని ప్రజలకి గిట్టుబాటు ధర లభించే విధంగా కొనుగోలు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కిలార్ రోసీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఎవరికైతే స్లిప్ రాసిస్తారో వారి మాత్రమే కొనుగోలు. అయినప్పటికీ బస్తాకి 200 కాడికి వసూలు చేసినటువంటి సందర్భం అవినీతి ఏ రకంగా చేశారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. గతంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రీతిలో మార్కెట్ యార్డులు పనిచేస్తే ఈ రకంగా అమ్మకాల్లో బస్తాకు 200 వసూలు చేసి దోపిడీ చేయడమే కాకుండా చెక్ పోస్టుల దగ్గర భారీ ఎత్తున వారికి సంబంధించినటువంటివి చలానాలు కట్టకుండా దాటవేస్తున్న సందర్భంలో లారీ లోడును ఆపటానికి చూస్తే ఆపకుండా పోతుంటే అతను అడ్డం పడితే అతన్ని తొక్కించుకుని వెళ్లేటటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. అవినీతి చేయటానికి ఎవరినైనా చంపడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితిని ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గ స్థాయిలో మీరు చేసిన అవినీతిని ప్రజలకు కళ్ళగట్టేట్టుగా చూపించేదానికి రేపు సాయంకాలం 5 గంటలకు నరేంద్ర గారి నాయకత్వంలో ఎన్జీ రంగా గారి బొమ్మ దగ్గర బహిరంగ సభ ఉన్నది. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, ఈ నియోజకవర్గంలో కిలార్ రోసీ గారిని దించే దాంట్లో మనతో ప్రయాణం చేస్తున్న జనసేన నాయకుల్ని, కార్యకర్తలను కూడా ఈ సమావేశంలో, ఈ సభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.